హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీజాను టెక్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, ఆల్ వెరైటీస్. ఓకే, మేము ఫస్ట్ సారీ చూద్దామా? కనకదార, కంజీవరం కనకదార, కంచి పట్టులోనే కనకదార పట్టు. గ్రీన్ కలర్ అండ్ మరూన్ కలర్ ట్రెడిషనల్ కలర్స్తో డిజైన్ చేశారు. మనకి పళ్ళు మొత్తం కూడా ఫుల్ 1 మీటర్ పళ్ళు మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దానిపైన మనకి జరీ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా చూసినట్లయితే 2 కలర్స్ కాంబినేషన్తో జరీ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్, అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్యాక్గ్రౌండ్ ఆ కలర్ కాంబినేషన్తో ఒక సర్కిల్ టైప్లో తీసుకున్నారు. అలాగే ఎడ్జెస్ చూసినట్లయితే ఒక బిగ్ సైజ్లో బంచ్ ఇచ్చారు. లోపల మనకి మీనా వర్క్ స్టైల్లో రెడ్ కలర్ ఇచ్చారనమాట. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే మనకి రెండు వైపులా కూడా శారీకి బోర్డర్స్ లాగా మనకి మ్యాంగో డిజైన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఈ శారీలో మనకి గోల్డ్ జరీతో పాటు సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారు. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఈ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి పళ్ళు కలర్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో మెరూన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చేసి దాని తర్వాత ఎక్స్ట్రా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే పైన బోర్డర్ మనకి స్మాల్ బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ అలా కాకుండా బిగ్ సైజ్లో బోర్డర్ తీసుకున్నారు. పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. అది వచ్చేసి మనకి సగం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెరూన్ కలర్, ఇంకొక హాఫ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్స్లో మనకి మిక్స్ అయ్యే విధంగా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక టర్నింగ్ క్రీపర్ కూడా యాడ్ చేశారు. టోటల్గా మనకి కింద బోర్డర్ ఇలా వస్తుంది, గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో అనమాట. తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అంటే మొత్తం కూడా మనకి జరీ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో కూడా. దానిపైన మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చేసి ఆ టర్నింగ్ క్రీపర్ లోపలంతా కూడా ఫిల్లింగ్ మనకి మెరూన్ కలర్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా శారీ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఫుల్ శారీ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ శారీలో పైన మనకి కడ్డీ బోర్డర్ ఎలా అయితే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు 1 సైడ్. సెకండ్ వైపు చూసినట్లయితే మనకి శారీలో సిల్వర్ డిజైన్ ఏదైతే వచ్చిందో సిల్వర్ జరీతో సేమ్ ఆ డిజైన్తో కలిపి మనకి బోర్డర్ ఇచ్చారనమాట. అంటే శారీలో కింద బోర్డర్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ బాట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 26,550. 26,515 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 50% డిస్కౌంట్ ఉంది. అంటే ఓన్లీ ఈ సారీస్ మీదేనా అండి? కంచి పట్టు పైన 50% ఉంది. కంచి పట్టు సారీస్ మీద 50%, ఉప్పాడలో 40%. ఓకే, అంటే ఉప్పాడ లైట్ వెయిట్ సారీస్లో మనకి 40% డిస్కౌంట్ ఉంది. ఫ్యాన్సీ దాంట్లో కూడా 50%, 30%. ఓకే, అంటే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్లో 30% నుంచి 50%, అంటే సారీ రేంజ్ని బట్టి మనకి డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ మేఘనా పట్టు మరి. లైట్ వెయిట్లో మేఘనా పట్టు సారీ. ఓకే, ఆరెంజ్ కలర్. ఇది టోటల్గా మనకి పళ్ళు కూడా ఆరెంజ్ కలరే వచ్చిందండి. కాంట్రాస్ట్ పళ్ళు ఇవ్వకుండా సేమ్ సెల్ఫ్ పళ్ళు ఇచ్చారు. ఈ పళ్ళులో మనకి బ్లాక్ కలర్ జరీ మేడం, జరీతో పాటు మనకి సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ మిడిల్లో పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో షేప్ కనిపిస్తుంది. ఒక హాఫ్ మ్యాంగో వచ్చేసి బ్లాక్ జరీ, ఇంకొక హాఫ్ మ్యాంగో వచ్చేసి మనకి సిల్వర్ జరీతో క్రీపర్ పార్ట్ లాగా ఇచ్చారనమాట. మొత్తం ఒక 5 బంచెస్ మనకి పళ్ళులో డిజైన్ చేశారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే సిల్వర్ జరీతో మనకి ఇట్లా ఒక డైమండ్ లుక్ కనిపించే విధంగా 2 బోర్డర్స్ని అటు ఇటు కూడా మనకి డిజైన్ చేశారనమాట.
టోటల్ సారీ త్రూ అవుట్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్లాక్ జరీతో డిజైన్ చేశారు ఒక కడ్డీ బోర్డర్ టైప్లో. ఈ బోర్డర్ వచ్చేసి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్లో బుటీస్ చూసినట్లయితే మనం పళ్ళులో ఎట్లాంటి బుటీస్ అయితే చూసామో ఒక హాఫ్ అంతా కూడా క్రీపర్ పార్ట్తో ఇంకొక హాఫ్ ఫిల్లింగ్తో సేమ్ అదే డిజైన్ని మనకి కొంచెం స్మాల్ సైజ్లో డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీ వచ్చింది. ఆ సారీలో పళ్ళులో వచ్చేసి మనకి ఈ ఫిల్లింగ్ పార్ట్ అంతా కూడా బ్లాక్ జరీ, ఇక్కడ క్రీపర్ సిల్వర్ జరీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆపోజిట్ వర్షన్లో ఇచ్చారనమాట. సిల్వర్ జరీతో ఫిల్ చేసేసి ఒక బ్లాక్ కలర్ జరీతో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇలాగే కంటిన్యూ అవుతుంది మ్యాంగో డిజైన్తో. దీనిపైన కూడా ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. మనం ఈ అవుట్లైన్ హాఫ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ హాఫ్ పార్ట్లో మనకి నచ్చిన కలర్ కొంచెం డార్క్ కలర్స్లో బ్లూస్ కానీ లేకపోతే గ్రీన్స్ కానీ ఆ షేడెస్లో కొంచెం మనం ఈ టైప్ ఆఫ్ శారీస్కి మనం డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, టోటల్ శారీ అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా బ్లాక్ జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దీనిపైన మనం దానికి శారీలో వర్క్ చేయించుకున్నట్లయితే కనుక ఆ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా థ్రెడ్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 12,640 రూపీస్. 12,640 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీపై డిస్కౌంట్ ఆషాఢం 40% డిస్కౌంట్ ఆఫర్ ఉందండి. ఓకే, 40% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అప్రాక్సిమేట్లీ 7,000 చేంజ్ వస్తుందండి. 7,000. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ. లైట్ వెయిట్ సెమంతక పట్టు. లైట్ వెయిట్లో సెమంతక పట్టు. ఇది గ్రేప్ కలర్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దీంట్లో ఏంటంటే బేస్ మనకి మజెంటా పింక్ కలర్ తీసుకున్నారనమాట. ఇక్కడ మనం పళ్ళు చూసినట్లయితే పళ్ళు మొత్తం కూడా బేస్ కలర్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఇచ్చారు. దానిపైన మనకి క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్, అలాగే ఫ్లవర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మిడిల్ పార్ట్లో వచ్చింది. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే 1 సైడ్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ క్రీపర్ వర్క్ ఇచ్చారు. అలాగే వాట్ సైడ్ చూసినట్లయితే బ్లాక్ కలర్ మీద గ్రీన్ కలర్ క్రీపర్ వర్క్ వచ్చింది. తర్వాత మనకి ఒక బంచెస్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. మొత్తం టోటల్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. స్మాల్ సైజ్లో కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఆ తర్వాత మనకి బ్లాక్ కలర్ అండ్ మజెంటా పింక్ కలర్తో లైన్స్, తర్వాత మజెంటా పింక్ కలర్ పైన కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్, అలాగే మనకి జరీ కలర్ కాంబినేషన్తో వేవ్ లైన్. మళ్ళీ అగైన్ ఇక్కడ ఏదైతే లైన్స్ ఇచ్చారో అదే లైన్స్ కంటిన్యూ అవుతాయి. కింద కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. పైన మొత్తం కూడా మనకి మజెంటా పింక్ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు కదా. కింద చూసినట్లయితే గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. కడ్డీ బోర్డర్, లైన్స్ బోర్డర్, పళ్ళులో ఒక బోర్డర్ లాగా బంచెస్ ఇచ్చారు కదా. సేమ్ బంచెస్ని మనకి ఇక్కడ కొంచెం స్మాల్ సైజ్లో కంటిన్యూ చేశారు. మళ్ళీ అగైన్ పైన మనకి వేవ్స్ లైన్ ఎలా అయితే వచ్చిందో అట్లాగే మనకి ఇక్కడ వేవ్స్ లైన్ కూడా ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పళ్ళులో ఏ డిజైన్ అయితే ఉందో మొత్తం కూడా క్రీపర్ పార్ట్ అంతా కూడా జరీతో, అలాగే ఫ్లవర్ అక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు బ్లాక్ కలర్ బేస్ పైన. ఇక్కడ ఏంటంటే మజెంటా పింక్ పైన బ్లాక్ కలర్ ఫ్లవర్ డిజైన్, అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. స్కర్ట్ బోర్డర్ టైప్లో వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా 3 కలర్స్ యూజ్ చేశారు. జరీ కాకుండా మనకి బ్లాక్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ బోర్డర్ టైప్ అనమాట. డిఫరెంట్ ప్యాటర్న్. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? టోటల్ బ్లాక్ కలర్ ప్లెయిన్ వచ్చిందండి. దానికి అటు ఇటు కూడా మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఓన్లీ కడ్డీ బోర్డర్ జరీతో మాత్రమే ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 18,600. 18,600 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో డిస్కౌంట్ ఆషాఢం 40% డిస్కౌంట్ ఉంది. ఓకే, 40% డిస్కౌంట్ కూడా ఉంది. డిస్కౌంట్ ఆఫ్టర్ మీకు 11,000 చేంజ్ వస్తుంది. 11,000 చేంజ్. నెక్స్ట్ సారీ కొల్లం పట్టు లైట్ వెయిట్. కొల్లం పట్టు లైట్ వెయిట్. ఇది టోటల్ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలరే వచ్చింది. పళ్ళు అంతా కూడా 4 సైడ్స్ ఒక బోర్డర్ లాగా జరీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్లో మాత్రం మనకు ఒక చిన్న బుట్టి టైప్లో ఒక హ్యాంగ్ అయ్యేటట్లుగా ఒక లీఫ్ ఇచ్చేసి ఒక చిన్న క్రీపర్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే క్రీపర్ తీసుకున్నారో ఇదే క్రీపర్ పార్ట్ ఒక స్మాల్ సైజ్లో బుటీ లాగా టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ మనం ఫుల్ గోల్డ్ కలర్లో కూడా డిజైన్ చేయించుకోవచ్చు. సేమ్ కలరే ఇచ్చారండి, బ్లాక్ కలరే ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంది. 2 సైడ్స్ మాత్రం కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే శారీ అంతా ఎలాగో స్మాల్ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ అయిపోతుంది అనుకునే వాళ్ళు ఏంటంటే జరీ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కనిపిస్తుంది. ఈ శారీ కాస్ట్ 4,900. 4,900 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో 40% డిస్కౌంట్. ఓకే, 40% డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ శ్రీజాను టెక్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వరోధిని లైట్ వెయిట్ ఫ్యాన్సీ.
వరుదినిలో లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీ పట్టు లుక్ పట్టు కనిపిస్తుంది. మేడం. పట్టు ఓకే. లైట్ వెయిట్. పళ్ళు పాటలో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో చుట్టూ 4 వైపులా కూడా ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. అది కూడా మరి స్మాల్ బోర్డర్ కాకుండా కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు, కానీ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఆ తర్వాత అగైన్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఒక 4 వైపులా ఇలా బోర్డర్ లాగా వచ్చింది, అంటే ఒక బాక్స్ టైప్లో ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ సేమ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే ఇక్కడ మనకి పళ్ళుకి బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు, అది కూడా మనకి సాటిన్ బోర్డర్స్ టైప్లో కనిపిస్తున్నది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో షేడ్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి వీట్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సాటిన్ బోర్డర్స్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ ఇచ్చారు. ఆ లైన్స్ కూడా సైజెస్ తీసుకున్నారు. బిగ్ సైజ్లో ఒక లైన్, దీనికన్నా కొంచెం స్మాల్ సైజ్, తర్వాత ఇంకా కొంచెం స్మాల్ సైజ్, ఇట్లా మనకి లైన్స్తో డిజైన్ చేశారు. టోటల్ 2.5 మీటర్స్ మనకి ఇలాగే లైన్స్ డిజైన్ వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత క్రీమ్ ఓకే. ఓన్లీ కుచిళ్ళ పార్ట్లో మాత్రమే మళ్ళీ వేరే డిజైన్. 1.5 మీటర్ మాత్రమే క్రీమ్ కలర్ తీసుకుని ఆ క్రీమ్ కలర్ పైన మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో క్రాస్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ కాకుండా క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత 1.5 మీటర్ తర్వాత కుచిళ్ళ పార్ట్లో మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. శారీ బాడీ పార్ట్ వచ్చేసి ఎల్లో వచ్చింది. కుచిళ్ళ పార్ట్ 1.5 మీటర్ తర్వాత మళ్ళీ అగైన్ ఎల్లో కలర్. ఇక్కడ డిజైన్ మళ్ళీ చేంజ్ చేశారనమాట. ఇక్కడ డిజైన్ వచ్చేసి రెడ్ కలర్తోనే డైమండ్ లుక్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. మనం దీనికి ఇంకా కూడా మనం ఏదైనా వర్క్ చేయించుకోవచ్చండి. బోర్డర్స్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ బోర్డర్లో మనం ఈ రెడ్ కలర్తో థ్రెడ్ వర్క్ కానీ లేకపోతే ప్రింటెడ్ వర్క్ కానీ, లేదు అంటే కనుక పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ వర్క్గా చేయించుకున్నా కూడా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఇచ్చారనమాట. పళ్ళు అలాగే మనకి కుచిళ్ళ పార్ట్లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎల్లో బోర్డర్ ఇచ్చారు. మనం వర్క్ చేయించుకోవడం కానీ లేకపోతే ప్రింటెడ్ వర్క్ కానీ వేయించుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా హెవీగా చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 15,000 మేడం. 15,000 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ 40% డిస్కౌంట్. 40% డిస్కౌంట్ కూడా ఉంది. అంటే దగ్గర 9,000 వస్తుంది. 9,000 చిల్లర. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ సాముద్రిక పట్టు. లైట్ వెయిట్లో సాముద్రిక పట్టు. పళ్ళు అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్తో అలాగే గోల్డ్ కలర్తో వేవ్స్ లైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి బ్లూ కలర్ కూడా టచ్ చేశారు. మొత్తం ఈ వేవ్స్ లైన్ అంతా కూడా మనకి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఈ బ్లూలో ఇంకా బాగా కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే జరీతో డాట్ లైన్ ఇచ్చారు. మొత్తం ఫుల్ 1 మీటర్ తీసుకున్నారు. ఎడ్జెస్ చూసినట్లయితే ఒక మ్యాంగోతో ఒక చిన్న డిజైన్, తర్వాత టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ తీసుకున్నారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే సింపుల్గా ఇచ్చినా కూడా దీంట్లో మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. సన్నటి వర్క్ కనిపిస్తుంది దీంట్లో. ఫుల్ శారీ అంతా కూడా క్రాస్ లైన్స్ ప్లస్ మనకి బ్యాక్గ్రౌండ్లో సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది అనమాట, థ్రెడ్ వర్క్. దానిపైన మనకి మొత్తం జరీతో డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి లీఫ్ వర్క్ టైప్లో ఒక చిన్న బర్డ్, అలాగే అటు ఇటు మనకి చిన్న చిన్న పెటల్స్ లాగా ఇచ్చారనమాట. లీఫ్ లాగా కనిపిస్తుంది. ఈ క్రీపర్ అనేది టోటల్ శారీ అంతా కంటిన్యూ చేశారు. కాకపోతే దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్ కాంబినేషన్ చూసినట్లయితే లైట్ మెహందీ గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు మిడిల్లో. సేమ్ ఇదే కలర్స్ కాంబినేషన్ మళ్ళీ మొత్తం అంటే శారీ మొత్తం ఎండ్ వరకు కూడా రిపీట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేవి, ఈ బుటీస్ ఏవైతే ఉన్నాయో ఈ చిన్న చిన్న లీఫ్ బుటీస్ మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్తో వచ్చిందండి. శారీ మిడిల్లో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ని ఇక్కడ మనకి డిజైన్ చేశారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది. బ్లూ కలర్తో ఫ్లవర్ డిజైన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అలాగే శారీ అంతా కూడా ఏదైతే డిజైన్ కంటిన్యూ చేశారో బోర్డర్లో అదే బోర్డర్ మనకి ఇక్కడ 2 సైడ్స్ ఇచ్చారనమాట బ్లౌజ్ పార్ట్కి. ఈ శారీ కాస్ట్ 2,090 రూపీస్. 2,090 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో 20% డిస్కౌంట్ ఉంది. 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఇది కూడా మనకి ఆషాఢ మాసం అండ్ శ్రావణ మాసం ఈ 2 మంత్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. బాగల్పూర్ సిల్క్లో ప్యాచ్ బార్డర్స్. మెటీరియల్ వచ్చేసి మనకి బాగల్పూర్ సిల్క్లో ప్యాచ్ బోర్డర్స్. ఓకే, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్తో కంటిన్యూ అవుతుంది. మిర్చి రెడ్ పైన మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది అనమాట. ఆ సెల్ఫ్ డిజైన్ పైన మనకి అక్కడక్కడ కూడా కుందన్స్ ఇచ్చారు. ఈ కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేసిన ఈ కుందన్స్ అనేది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే బోర్డర్స్లో మనకి వేరియేషన్ ఉంటుంది. రెడ్ కలర్ శారీకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో అలాగే మొత్తం కూడా జరీతో ఉన్నటువంటి లైన్స్ బోర్డర్తో మనకి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ గోట్ వర్క్ పైన బోర్డర్ చూసినట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద రెడ్ కలర్ కాంబినేషన్, అంటే సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. మనకి ఫుల్ సారీ ఇలా వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. రా సిల్క్ మెటీరియల్
బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, ఎందుకంటే మనకి శారీలో ఒక చిన్న బోర్డర్ మీద రెడ్ కలర్ లైన్స్ది బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ వచ్చింది, అలాగే గోట్ వర్క్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది. కాబట్టి బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా మనకి రా సిల్క్ మెటీరియల్, పట్టు లుక్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. రెడ్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ 2925 రూపీస్. 2925 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. ఇందులో 20% డిస్కౌంట్ ఉంది. 20% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లెనిన్ జూట్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది సార్. మెటీరియల్ వచ్చేసి లెనిన్ జూట్ మెటీరియల్, హాఫ్ అండ్ హాఫ్. ఓకే, లంగావని స్టైల్. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. అంటే పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా ఒకటే టైప్లో ఇచ్చారు. బోర్డర్స్లో ఫస్ట్ వేరియేషన్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి తీసుకున్న కలర్స్ 2 కలర్స్, టొమాటో రెడ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ డిజైన్ తీసుకున్నారు. చిన్న చిన్న బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకి చిన్న చిన్న కుందన్స్, ఫ్లవర్ లాగా కూడా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా వస్తుంది. లెనిన్ మెటీరియల్తో డిజైన్ చేశారనమాట. ఒక క్రీమ్ కలర్ కాంబినేషన్, అలాగే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పటోలా టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద. అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. కొన్ని ఫ్లవర్ బూటీస్ని మాత్రం మనకి హైలైట్ చేశారు బీడ్ వర్క్తో, అవుట్లైన్తో. ఈ లెనిన్ మెటీరియల్ పైన కూడా మనకి బంచెస్ టైప్లో ఇచ్చారనమాట. మల్టీ కలర్తో మనకి బీడ్స్ తీసుకున్నారు, దాంతో చిన్న బూటీ ఇచ్చారు. అక్కడ కొంచెం కింద వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ బూటీ ఇచ్చారు. ఇదే బూటీస్ మనకి కింద బోర్డర్లో కూడా కంటిన్యూ అవుతాయి. పైన బోర్డర్ చూసాం కదండి, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. స్కర్ట్ బోర్డర్ టైప్లో లెనిన్ క్రీమ్ కలర్ మెటీరియల్ తీసుకున్నారు. ఆ మెటీరియల్ పైన ఇంతకుముందు నేను మీకు బీడ్ వర్క్ ఏదైతే డిజైన్ చూపించానో అదే డిజైన్ కంటిన్యూ చేశారనమాట. మల్టీ కలర్ స్టోన్ వర్క్ అండ్ ఇక్కడ కూడా చిన్న సైజ్లో. కుచిళ్ళ పార్ట్ చూసినట్లయితే ఇంతకుముందు మనం క్రాస్ లైన్స్ చూసాం, ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్స్ కనిపిస్తుంది. సేమ్ మెటీరియల్ క్రీమ్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి కొన్ని బుటీస్ని మాత్రం హైలైట్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మనకి మల్టీ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి బోర్డర్లో సేమ్ బూటీయే ఇక్కడ సెల్ఫ్ బూటీని కొంచెం కలర్ఫుల్గా ఇచ్చారనమాట. ఇక్కడ గోల్డ్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న బూటీస్ని హైలైట్ చేశారు. కింద బోర్డర్ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. ఇది ఓన్లీ కుచిళ్ళ పార్ట్ మాత్రమే వస్తుందండి. ఆ కుచిళ్ళ పార్ట్ తర్వాత మిగిలిందంతా కూడా మళ్ళీ సేమ్ లెనిన్ మెటీరియల్ క్రీమ్ కలర్ కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ మనకి చమ్కీ వర్క్ కూడా చేశారు, అంటే ఈ పార్ట్లో మాత్రమే. వైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి లెనిన్ మెటీరియల్తో. అలాగే 2 సైడ్స్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇట్లా 2 కలర్తో బోర్డర్ ఏదైతే వచ్చిందో శారీ మొత్తం, ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2960 రూపీస్. 2960 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? సింగానియా సిమ్మర్ నెట్టెడ్ మేడం. షింగానియా షిమ్మర్ నెట్. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ అంటే హాఫ్ నెట్ వస్తుంది, షోల్డర్ పళ్ళు. ఓకే, షేడెడ్ లో వచ్చింది ఇది same మొత్తం colour కూడా blouse. మనకి షిమ్మర్ నెట్ మెటీరియల్ పైన ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తుంది బ్లాక్ కలర్ తో ఆల్రెడీ సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఇది మనకి షేడెడ్ లో ఇచ్చారనమాట. ఈ షేడెడ్ లో ఉన్నది కూడా ఏంటంటే మిడిల్ పార్ట్ మొత్తం మనకి బ్లూ కలర్ ఇచ్చి పైన మనకి పింక్ కలర్ తో షేడ్ తీసుకున్నారు. మొత్తం ఈ పార్ట్ మొత్తం మీద కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్స్. ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్తో స్ట్రైట్ లైన్స్తో ఒక బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ పైన డాట్స్ ఇచ్చారనమాట. మల్టీ కలర్లో మనకి డాట్స్ డిజైన్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మనకి సర్కిల్ టైప్లో, హాఫ్ సర్కిల్ టైప్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది కూడా మనకి శారీలో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో బ్లూ, అలాగే మజెంటా, పింక్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. తర్వాత మిడిల్లో ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇది వెల్వెట్ ఫ్లవర్ అండి, వెల్వెట్ మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి ఫ్లవర్. 2.5 మీటర్స్ మనకి ఇట్లాగే ఈ సర్కిల్స్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇట్లా షిఫాన్ మెటీరియల్ ఏదైతే చెప్పారో సేమ్ ఈ మెటీరియల్ మనకి నెట్టెడ్లో తీసుకున్న కలర్ కాంబినేషనే వచ్చింది, కాకపోతే మెటీరియల్ మాత్రమే చేంజ్ చేశారు. ఇంతకుముందు మీకు నెట్టెడ్ మీద డిజైన్ క్లియర్గా కనిపించలేదు, కానీ ఇక్కడ మనకి బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇది షిఫాన్ మెటీరియల్ కదా, దీనిపైన బాగా కనిపిస్తుంది. మొత్తం సెల్ఫ్ కలర్తో బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది. అలాగే ఎడ్జెస్లో 2 సైడ్స్ కూడా మనకి మజెంటా పింక్ కలర్తో బోర్డర్ ఇచ్చారు. అలాగే 2.5 మీటర్స్ మనకి ఈ బూటీస్ అనేది హెవీగా ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం మనకి హాఫ్ పార్ట్ నుంచి మాత్రమే కవర్ చేశారనమాట. కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ మనకి సేమ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ బ్లౌజ్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ బోర్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో ఈ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఈ సారీకి బాగుంటుంది. కానీ మనకి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, మొత్తం మనకి సేమ్ ఇదే వస్తుంది. 2 సైడ్స్ ఎడ్జస్ట్లో ఇది
హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చారు. హ్యాండ్స్కి వస్తుంది. ఈ బ్యాక్ నెక్ పార్ట్కి వచ్చేసి ఒక్క ఫ్లవర్ బూటీ ఇచ్చారు. అంటే బిగ్ సైజ్లో మనకి షోల్డర్ పార్ట్లో అలాగే కుర్చీల పార్ట్లో ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ మనకి బ్యాక్ నెక్ పార్ట్లో ఇచ్చారు. స్మాల్ సైజ్లో ఓన్లీ వెల్వెట్ ఫ్లవర్ డిజైన్ మాత్రమే మనకి హ్యాండ్స్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2060 రూపీస్ ఉంది. ఇది 50% డిస్కౌంట్లో ఉందండి. 2060 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 50% డిస్కౌంట్లో ఉందండి ఈ సారీ మాత్రం. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నోయల్ సిల్క్ ప్రింటెడ్ సారీ. మెటీరియల్ వచ్చేసి నోయల్ సిల్క్ ప్రింటెడ్ వర్క్ సారీ. ఓకే, కోరా కలర్కి మనకి బ్రిక్ కలర్ తీసుకున్నారు అనమాట. పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ లాగా ఇచ్చారు. గ్రీన్ కలర్, మరూన్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ తీసుకున్నారు. ఈ లైన్స్ పైన మనకి చిన్న మ్యాంగో బుట్టి జరీ కలర్తో ఇచ్చారనమాట. దానిపైన కొంచెం ఫ్లోరల్ డిజైన్ టైప్లో మనకి ఇట్లా సర్కిల్స్ అనీవెన్గా తీసుకున్నారు డిజైన్ అంతా కూడా. ఇది మనకి పళ్ళు పార్ట్. ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఇదే టైప్లో మనకి బోర్డర్లో కూడా వస్తుంది. అది కూడా మనకి ఓన్లీ 2 సైడ్స్ బోర్డర్. ఓకే, వన్ సైడ్ వచ్చేసి మనకి హెవీగా ఎక్కువ మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా ఇచ్చారు. అలాగే మనకి కింద పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో మనకి కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ కనిపించే విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ వర్క్ వచ్చిందండి. కోరా కలర్ కాంబినేషన్, దాని మీద కూడా మనకి లైన్స్ లైట్ అండ్ డార్క్ కలర్ లైన్స్ తీసుకున్నారు. దానిపైన మనకి బ్లాక్ కలర్ ప్రింటెడ్ వర్క్ ఇచ్చేసి దానిపైన కూడా మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్తో డాట్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపించే విధంగా వచ్చింది. ప్లస్ టోటల్ శారీ అంతా కూడా ఇక్కడ మ్యాంగో బుటీ, ఇంతకుముందు మనం పళ్ళులో చూసాం మ్యాంగో బుటీ, ఆ బుటీ అనేది టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ప్లస్ బోర్డర్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో డాట్స్ లాగా బోర్డర్ కూడా ఇచ్చారు. ఫుల్ సారీ మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్రిక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ టోటల్ వచ్చింది ప్లెయిన్ పైన. ఇంతకుముందు మీకు శారీలో నేను మీకు జరీతో చిన్న మ్యాంగో డిజైన్ చెప్పాను కదా, ఆ మ్యాంగో డిజైన్తో మనకి ఫుల్ డిజైన్ ఇచ్చేసారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదండి. మొత్తం కూడా మనకి ఇట్లాగే చిన్న చిన్న మ్యాంగో బుటీస్తో డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 855 రూపీస్. 855 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో 40% డిస్కౌంట్ ఉంది. 40% డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ శ్రీజాను టెక్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ సారీ మేడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ సారీ అండి. లైట్ గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి స్కర్ట్ డిజైన్ చేశారు. కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ ఉందండి. ప్లస్ దీనికి ఏంటంటే షిమ్మర్ నెట్ ఇచ్చారనమాట. లోపల వచ్చేసి మనకి సాటిన్ మెటీరియల్ తీసుకున్నారు, షైనింగ్ ఉన్నటువంటి సాటిన్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి షిమ్మర్ నెట్. పైన బెల్ట్ పార్ట్లో మనకి సాటిన్ మెటీరియల్తోనే ఒక చిన్న బెల్ట్ లాగా ఇచ్చారు. దాని కింద మొత్తం కూడా కలీస్ తీసుకున్నారు. ఆ కలీస్లో కూడా మనకి గోల్డ్ కలర్తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. హాఫ్ పార్ట్ నుంచి కవర్ చేస్తారు. మనకి బుటీస్ అనేది హాఫ్ పార్ట్ నుంచి కవర్ చేస్తారు. గోల్డ్ కలర్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ప్యాచెస్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. ఈ స్కర్ట్ పార్ట్లో అంటే స్కర్ట్ బోర్డర్ లాగా ఉండే విధంగా. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే దామన్ పార్ట్లో మొత్తం కూడా బోర్డర్స్ మనకి సపరేట్ లైన్స్ లాగా తెలిసే విధంగా ఇచ్చారు. ఒకదానికొకటి జాయింట్ లేకుండా మనకి మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అంటే నెటెడ్ మెటీరియల్ అది కనిపించే విధంగా సపరేట్గా లైన్స్ కనిపించే విధంగా ఇచ్చారు. 2 సైడ్స్ మనకి పింక్ అండ్ బ్లూ కలర్, మిడిల్లో మనకి లేస్ వర్క్తో ఉన్నటువంటి బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. అలాగే మిడిల్లో చూసినట్లయితే షిమ్మర్ బోర్డర్ ఒకటి కంటిన్యూ చేశారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ తీసుకుని దానిపైన అవుట్లైన్ పిటాయ్ వర్క్ అండ్ లోపలంతా కూడా నక్కీ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ సాటిన్ బ్లౌజ్ ఇచ్చారండి. బాడీ అంతా కూడా మనకి సాటిన్ పార్ట్ ఉంటుంది. ఆ తర్వాత హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఇట్లా నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఓన్లీ హ్యాండ్స్కి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. సేమ్ అండి, ఇంతకుముందు మీకు చెప్పాను కదా బ్లూ అండ్ పింక్ కలర్ పైన మనకి లేస్ వర్క్తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఓనీ ఎలా వచ్చిందో చూద్దాం. పింక్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి పింక్ కలర్స్ బోర్డర్స్ 2 సైడ్స్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో పింక్ కలర్, ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. సో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఓనీ డిజైన్ చేశారు. డార్క్ పింక్ కలర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా అది కూడా షిమ్మర్ నెట్ మెటీరియల్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. అలాగే 3 కలర్స్ కాంబినేషన్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ పైన కింద వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ, మిడిల్లో మనకి లేస్. సేమ్ బోర్డర్ని మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఒక 2 సైడ్స్ వచ్చేసి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇంకొక 2 సైడ్స్ ఇంతకుముందు చూసిన బోర్డర్ డబల్ లైన్ లాగా ఇచ్చేసి మిడిల్ పార్ట్లో మనకి రెడ్ కలర్ పైన పిటాయి వర్క్ అండ్ నక్కీ వర్క్తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని 2 సైడ్స్ యాడ్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 2955 రూపీస్. 2955 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి హాఫ్ సారీస్, కలర్ఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.